ఇవాళ నా చిట్టలికి భోగి పళ్ళు పోస్తున్నాం. 2 years ఉన్నప్పటి నుంచి భోగి పళ్ళు పోస్తూనే ఉన్నాం మేము. చిన్న పిల్లలకి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా భోగి పళ్ళు పోయాలి, మాకు లేదు ఆనవాయితీ అని అనుకోకుండా ఎవరైనా పోయొచ్చు. ఎందుకు భోగి పళ్ళు పోస్తారు అనే ముందు అసలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలియదు కదా చాలా మందికి. పువ్వులు, రేగిపళ్ళు, చెరుగడలు, అక్షింతలు, కాయిన్స్, చాక్లెట్స్ ఇవన్నీ కలిపి పిల్లలకి దిష్టి తీయాలి. అటు 3 సార్లు ఇటు 4 సార్లు అట్లా 7 సార్లు తల చుట్టూ తిప్పి అంటే దిష్టి తీసి తల మీద పోయాలి. అమ్మ కుట్టికి కూడా దిష్టి తీసేసినాం అంటే వాళ్ళ మాడకి తగిలేలా పోయాలి. ఈ రేగి పళ్ళలో అమ్మవారి స్వరూపం ఉంటదంట, అందుకే ఇట్లా రేగి పళ్ళతోని దిష్టి తీయాలి అంటారు చిన్నపిల్లలకి. ఫస్ట్ తల్లి భోగి పళ్ళు పోసిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భోగి పళ్ళు పోయొచ్చు పిల్లలకి. అరే అడగడమే మర్చిపోయినా, నేను చేసిన డెకరేషన్ ఎట్లుంది, అదో డెకరేషనా అని అంటారా? సింపుల్ గా అయిపోవాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా. నా దగ్గర ఆల్రెడీ ఒక స్టాండ్ ఉంది, దాని మీద మీషోలో ఆర్డర్ చేసిన 2 కర్టన్స్ హ్యాంగ్ చేసేసిన. ఫైనల్ గా నా చిరుతల్లికి దిష్టి తీసేసిన. తినకండి, ఎవరైనా తొక్కని ప్లేస్ లో పడే. ఇంతకీ మా ట్విన్నింగ్ డ్రెస్ ఎట్లుంది?